Welcome back to our channel. ఈ వీడియోలో ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెమ్బ్రెయిన్స్ ఫ్రమ్ ది ఎంబ్రియాలజీ చూద్దాం. జువాలజీ మేజర్ డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించి ఈ టాపిక్ ఉంది. సో ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెమ్బ్రెయిన్స్ అనేటువంటివి ఎట్లా ఫామ్ అవుతాయి, వాటి ఫంక్షన్స్ ఏంటి అనేది చూద్దాం. స్టూడెంట్స్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి, మీకు కావాల్సిన టాపిక్ని కామెంట్లో పెట్టండి, వాటి మీద వీడియోస్ అనేవి చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెమ్బ్రెయిన్స్ అంటే 4గా చెప్తాం. యామ్నియాన్, కొరియాన్, యోక్ సాక్, అలెంటాయిడ్స్. సో యామ్నియాన్, కొరియాన్, యోక్ సాక్, అలెంటాయిడ్స్ ఎంబ్రియాన్స్లో అంటే ఎంబ్రియోస్లో మెజారిటీ ఆఫ్ దెమ్ అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే రెప్టైల్స్, బర్డ్స్, ఏవ్స్. సో మనం రెప్టైల్స్ అండ్ బర్డ్స్ చూసినట్లయితే వాటిపైన క్లిడాక్ ఎగ్స్ అనేవి ఉంటాయి. సో క్లిడాక్ ఎగ్స్ అంటే ద ఎగ్ ఈజ్ ఫార్మ్డ్ విత్ ఆర్ ప్రొటెక్టెడ్ బై షెల్తో ప్రొటెక్ట్ అయినటువంటి 2 ఎగ్స్ని అంటే అక్కడ మనం చూడవచ్చు. రెప్టైల్స్లో కావచ్చు, లేదంటే బర్డ్స్లో కానీ. మ్యామల్స్లో డిఫరెంట్ కేసు ఉంటుంది. సో యూటరస్ లోపల మన ఎంబ్రియోని చూస్తాం, అదంతా డిఫరెంట్ అనమాట. అయితే ఈ 3 కండిషన్స్లో ఈ 4 లేయర్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది, ఏ ప్లేస్లో ఉంటాయి అనేది చూస్తాం. చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో దీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది యామ్నియోడ్స్ లైక్ రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మ్యామల్స్. సో జనరల్గా చూసుకుంటే మనం ఎంబ్రియానిక్ కండిషన్లో ట్రోఫోడెర్మ్గా చెప్తాం, లేదా ట్రోఫో ఎక్టోడెర్మ్గా చెప్తాం. దిస్ ట్రోఫో ఎక్టోడెర్మ్, దెన్ హియర్ వీ కెన్ సీ ఎంబ్రియో అంటే డెవలపింగ్ ఎంబ్రియో లేదా డెవలపింగ్ ఫీటస్ ఏదైనా ఇక్కడ ఉందనుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సాక్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ ప్రెజెంట్ హియర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యోక్ సాక్. సో యోక్ సాక్గా చెప్తున్నాం. దో ఇటు జనరల్గా యోక్ సాక్ లోపల ఏముంటుందంటే యోక్ ఉంటుంది, విచ్ ఈజ్ న్యూట్రిటివ్ మెటీరియల్. సో క్లిడాక్ ఎగ్ బాడీ బయట పెట్టినప్పుడు సో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో అది బతకడానికి కావాల్సిన న్యూట్రిషన్ అనేది యోక్ అనేది సప్లై అవుతుంది ఫ్రమ్ ది యోక్ సాక్. సో నెక్స్ట్ చూసుకుంటే దీన్నే మనము చెప్పొచ్చు, యోక్ సాక్ని ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ గట్గా చెప్పొచ్చు. ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ గట్ అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ది డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ది ఎంబ్రియో డైజెస్టివ్ సిస్టమ్గా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే వన్ మోర్ సాక్ ఈజ్ ప్రెసెంట్ హియర్, దట్ ఈజ్ అలెంటాయిడ్స్. సో అలెంటాయిడ్స్ ఇట్ స్టోర్స్ ఆర్ ఇట్ కలెక్ట్స్ నైట్రోజనస్ వేస్టెస్ ఫ్రమ్ ది ఎంబ్రియో. డెవలపింగ్ ఎంబ్రియో నుంచి నైట్రోజనస్ వేస్టెస్, ఆ ఫీటస్ నుంచి నైట్రోజన్ వేస్టెస్ని కలెక్ట్ చేస్తుంది. ఏంటి నైట్రోజనస్ వేస్టెస్ అంటే యూరియా, యూరిక్ యాసిడ్, అమోనియాని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అలెంటాయిడ్స్ని యూ కెన్ సే దిస్ ఈజ్ ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ లేదా ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ కిడ్నీగా చెప్తారు. ఎందుకంటే ఇట్ కలెక్ట్స్ న్యూట్రిషనస్ ఏదైతే ఉందో కావాల్సినటువంటి నైట్రోజనస్ వేస్టెస్ని కలెక్ట్ చేస్తుంది కాబట్టి. అయితే మనం బర్డ్స్లోను రెప్టైల్స్లోను ఈ 2 కేసెస్ని చూడొచ్చు. బట్ ఇన్ మ్యామల్స్ బోత్ ఆర్ డిక్రీజ్. సో మ్యామల్స్లో కొంచెం అంత డెవలప్మెంట్ అనేది ఉండదు, ఎందుకంటే మదర్ నుంచి న్యూట్రియంట్స్ అనేవి యూటరస్ ప్లసెంటా తోటి ఫీటస్కి వస్తున్నాయి. దెన్ నైట్రోజనస్ వేస్టెస్ కూడా మదర్ ప్లేట్లో నుంచి ఎలిమినేట్ అవుతాయి. కాబట్టి దీస్ 2 సాక్స్ ఆర్ దీస్ 2 లేయర్స్ ఆర్ రెడ్యూస్డ్ ఇన్ ది మ్యామల్స్. బట్ ఇన్ రెప్టైల్స్ అండ్ బర్డ్స్లో యోక్ సాక్ దెన్ నైట్రోజనస్ వేస్టెస్ కలెక్ట్ చేసి అలెంటాయిడ్స్ రెండు కూడా ఇలా డెవలప్ అయి ఉన్నాయి. యోక్ సాక్ని అయితే ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ గట్గా చెప్తే, ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ కిడ్నీగా ఏం చెప్తారంటే అలెంటాయిడ్స్ని కన్సిడర్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ రెండు కూడా డిఫరెంట్ ఎంబ్రియానిక్ అంటే ప్రైమరీ జెమ్ లేయర్స్లో 2 లేయర్స్ నుంచి ఫామ్ అవుతాయి. సో దోస్ 2 లేయర్స్ టుగెదర్ ఫామ్ ఏ 1 మోర్ లేయర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మనం చెప్పేటువంటి స్ప్లాంక్నోప్ల్యూర్ అనేటువంటి లేయర్ అనమాట. చూడండి, స్ప్లాంక్నోప్ల్యూర్ ఏదైతే ఉందో స్ప్లాంక్నోప్ల్యూర్. సో స్ప్లాంక్నోప్ల్యూర్ అనేటువంటిది 2 లేయర్స్ తోటి ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ జెమ్ లేయర్ వచ్చేసి ఇక్కడ మీసోడెర్మ్. సెకండ్ జెమ్ లేయర్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఎండోడెర్మ్. సో ఎండోడెర్మ్, మీసోడెర్మ్ కలిసి దెర్ ఈస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ స్ప్లాంక్నోప్ల్యూర్. సో యోక్ సాక్ అండ్ అలెంటాయిడ్స్ బోత్ ఆర్ లైన్డ్ విత్ ఆర్ బోత్ ఆర్ ఫార్మ్డ్ విత్ ది స్ప్లాంక్నోప్ల్యూర్. సో స్ప్లాంక్నోప్ల్యూర్ తోటి ఇవి ఫామ్ అవుతున్నాయి అన్నమాట. సో చూస్తే ఇక్కడ స్ప్లాంక్నోప్ల్యూర్ తోటి ఫామ్ అయ్యేటువంటి 2 ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెమ్బ్రెయిన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఎక్టోడెర్మ్, ఎండోడెర్మ్ తోటి ఫామ్ అయిన స్ప్లాంక్నోప్ల్యూర్ తోటి ఈ 2 లేయర్స్ అనేటువంటివి ఇక్కడ ఫామ్ అయినాయి. నెక్స్ట్ ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెమ్బ్రెయిన్ ఏదైతే ఉందో మనం చూసుకుంటే యామ్నియాన్ అని చెప్పొచ్చు. యామ్నియాన్ చూడండి, ఎంబ్రియోకి చుట్టూ యామ్నియాన్ అనేది ఫామ్ అయింది. యామ్నియాన్ కంటైన్ యామ్నియాటిక్ క్యావిటీ. యామ్నియాటిక్ క్యావిటీలో దెర్ ఈస్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ ఫ్లూయిడ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ అని చెప్తాం. సో యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఈజ్ ఏ fluid which prevents the desiccation of the embryo. సో డెసికేషన్ కానీ డ్రైయింగ్ అవుట్ని అంటే అవి బాగా డ్రై అయిపోకుండా
ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక ఫ్లూయిడ్ని amniotic fluidగా చెప్తాం. సో amniotic cavity, it contains amniotic fluid. Amnion is extraembryonic layer. Amniotic cavity is a place. Amniotic fluid is present in the cavity. సో ఇది స్విమ్మింగ్ పూల్ ఆఫ్ ది బేబీగా చెప్తారు. సో బేబీ గ్రో అయ్యే కొద్దీ లేదా ఒక ఆర్గానిజం గ్రో అయ్యే కొద్దీ దాని యొక్క కాంప్లెక్సిటీ దాన్ని డ్రై అవ్వకుండా ఉండడానికి ఈ బేబీ ఉండేటువంటి ప్లేస్ని స్విమ్మింగ్ పూల్ ఆఫ్ ది బేబీగా ఆర్ స్విమ్మింగ్ పూల్ ఆఫ్ ది ఎంబ్రియోగా మనం చెప్పొచ్చు ఈ పర్టికులర్ పార్ట్ని. సో నెక్స్ట్ చూసుకుంటే అవుటర్ మోస్ట్ లేయర్, దిస్ ఈజ్ జనరల్లీ కొరియాన్ అని చెప్తాం. సో కొరియాన్ ఏదైతే అవుటర్ మోస్ట్ లేయర్గా చెప్తే, సో యామ్నియాన్ కొరియాన్ రెండిట్లో యామ్నియాన్ ఏమో డెస్కేషన్ కాకుండా డ్రైయింగ్ అవుట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తే, కొరియాన్ అనేటువంటిది ఎక్స్టర్నల్ సర్ఫేస్ నుంచి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ని చూసుకుంటుంది. ఎక్స్టర్నల్ సర్ఫేస్ సపోజ్ ఒక క్లిడాక్ ఎగ్ ఒక గుడ్డు తీసుకెళ్ళి కర్పూరం ఉన్న గుడ్డు బయట పెట్టినట్లయితే దాని ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ చూసుకునేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో కొరియాన్గా చెప్పొచ్చు. సో ఈ కొరియాన్ని మనం ఇలా చెప్తాం, ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ లంగ్స్గా చెప్తారు వీటిని. ఎందుకంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ఆక్సిజన్ లోపలికి కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళేటువంటిగా చూసుకుంటూ ఉంటుంది. అందుకని ప్రొటెక్టివ్గా చెప్తారు. అట్ ద సేమ్ టైం ఇట్ ఈజ్ ఎ లంగ్, యాక్టింగ్ యాజ్ ఎ లంగ్స్. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది చూసుకుంటూ ఉంటుంది. అయితే మదర్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో, మదర్ ఇమ్యూన్ సిస్టమ్ నుంచి ఎంబ్రియోని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ పర్టికులర్ కొరియాన్ అనేటువంటిది ప్రొటెక్టివ్ లేయర్గా పనిచేస్తుంది. సో సెల్ఫ్కి నాన్ సెల్ఫ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా ఇమ్యూన్ సిస్టంలో. మదర్ ఇమ్యూన్ సిస్టమ్ నుంచి కూడా ఎంబ్రియోని ప్రొటెక్ట్ చేస్తూ కొరియాన్ అనేటువంటిది అవుటర్ లేయర్గా ఉండటం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ ఫంక్షన్స్ కొరియాన్ అనేటువంటిది చూపిస్తుంది. అయితే దీస్ టూ లేయర్స్ ఆర్ ఫార్మ్డ్ బై ది వన్ మోర్ లేయర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ somatopleure. So somatopleure is made up of with the mesoderm, ectoderm, meso and ectoderm. ఈ టూ జెమ్ లేయర్స్ కలిసి మనకి ఇక్కడ ఈ పర్టికులర్ సొమాటోఫ్లూర్ని ఫామ్ చేస్తాయి. అంటే ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెన్స్లో యామ్నియాన్ దెన్ కొరియాన్ వచ్చేసి సొమాటోఫ్లూర్ తోటి కవర్ అయితే, అండ్ యోక్ సాక్ అలెంటాయిస్ వచ్చేసి స్ప్లాంక్టన్ ఫ్లూర్ తోటి మేడప్ ఆఫ్ అయి ఉంటే వాటిలో ఉన్న జెమ్ లేయర్స్ మనం ఎలా చెప్పొచ్చు, మీసోడెర్మ్, ఎండోడెర్మ్, దెన్ మీసోడెర్మ్, ఎక్టోడెర్మ్. రెండిట్లో కామన్గా మీసోడెర్మ్ ఉంది, ఒక దాంట్లో ఎక్టోడెర్మ్, ఒక దాంట్లో ఎండోడెర్మ్ అనేది ఉండి ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెన్స్ అనేటువంటివి ఒక ఎంబ్రియో గ్రో అయ్యే వరకు ప్రొటెక్టివ్ మెంబ్రెన్స్గా ఉంటాయి. సో దీస్ ఆర్ 4: యామ్నియాన్, కొరియాన్, యోక్ సాక్ అండ్ అలెంటాయిస్. థ్యాంక్ యూ.